sorry. Ma'am, I'm coming from Rawalpalam. And name is Harika, number 11. So many people knows me as Harika Trends. I'm an Insta influencer. I'll remember unmarried women be strong every day by day. We want so much motivation. Everybody. కుటుంబానికి చెందిన వాళ్ళే. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. మా మామయ్య గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయనకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం కాదనుకుని వ్యవసాయంలోనే ఉండిపోయాడు ఆయన. వచ్చారండి బెల్వెదరోళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు అని. హ్యాపీనెస్గానే ఉంది, కానీ కొంతమంది పర్సన్స్ని డల్ చేస్తున్నానేమో, ఏమైనా వాళ్ళు డల్ అవుతారేమో అని నాకు చాలా. మనం అనౌన్స్ ఇచ్చేటప్పుడు మనం గమనించవలసింది, ఇక్కడ ఇందాక నేను పండగలు చెప్పినట్టు మన సంస్కృతికి సాంప్రదాయానికి మన ప్రకృతికి అర్థం పట్టేది, మనకి ఆదిదేవతలు ఎలాగో సృష్టిలో స్త్రీలు కూడా అంతే. ఆ సృష్టిని గౌరవిస్తూ సృష్టిలో ఉండే వస్తువుల్ని ప్రేమిస్తూ మనల్ని సృష్టించిన ఆడపిల్లలు తల్లిదండ్రుల కంటే అత్తమామని ప్రేమిస్తున్నా చెప్పలేని వాళ్ళు ఉంటారు. ప్రేమించిన వాళ్ళని గురించి డేర్గా చెప్పడం ఆడపిల్లలకైతే చాలా కష్టం. అమ్మని నాన్న న్యాచురల్ని అభిమానిస్తూ అటు ఆ డ్రెస్సింగ్ చేసుకుంటూ మరి అటు అత్తమామల్ని గౌరవిస్తూ తనదంటూ ఒక స్టైల్లో మనకి ఇక్కడ దర్శనమిచ్చిన, తెలుగులో స్వచ్ఛంగా దర్శనమిచ్చిన ఈరోజు వాసంతికి ఈరోజు ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఫ్రంట్కి రండి. అదేవిధంగా సెకండ్ వన్ చెప్పేశాక అందరికీ చెప్పాను. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చి ఈ రోజుల్లో మేము చాలా గమనిస్తూ ఉంటాం. ఇటు సొసైటీలో సర్వీస్ చేస్తూ ఉంటాం, పొలిటికల్గా ఉంటాం, లైనిజంలో ఉంటాం, సొసైటీలో అనేక మనుషుల మధ్యన ఉంటాం. ఈ పైన డయాస్ మీద ఒక్కొక్కళ్ళు కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు. మహిళలు ఎక్కువ ఫేస్ చేసేది నాకు తెలిసి స్వచ్ఛమైన తెలుగులో అయితే కనుక ఈర్ష్యా ద్వేషాలకి చాలా లోనవుతాం. ఎన్ని క్వాలిటీస్ మహిళకు ఉంటే ఆ మహిళని అంత వెనక్కి నెట్టాలని చూస్తారు. అలాంటిది ఒక వనిత తన అన్ని రకాలుగా బాగుంటూ తోటి మహిళలను కూడా తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో తనే రావడమే కాకుండా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది అమ్మాయి. తను అన్ని రకాలుగాను కూడా పేరమ్మ హారిక సెకండ్ విన్నర్గా తెలియజేస్తున్నాను. వచ్చాను. మీరు ఏం చేస్తారు? ప్రీ స్కూల్ ప్రిన్సిపల్. యాక్చువల్గా నా ఫ్రెండ్ రిఫర్ చేసింది తన హారిక, కానీ తన వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. యాక్చువల్గా అయితే నాకు చాలా స్టేజ్ ఫియర్, దాని వల్ల అసలు ఊహించలేదు నేను. వడిసలేరు అని రాజానగరం లోపలికి, రాజానగరం పెద్దాపురం సొరంపల్లి ఆదిత్య ఉందని. నేను ఇక్కడికి రావడానికి నాకు స్టేజ్ ఫియర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం.
లేదు. నాకు 2 పిల్లలు. నేను 2 months బ్యాక్ నాకు ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వాలని అడిగాను. మా హస్బెండ్ జాయిన్ చేశారు. 2 monthsలోనే నేను ఇంత రీచ్ అయ్యానంటే నేను లైఫ్లో ఇంకా బాగా పెద్ద స్టేజ్కి వస్తానని నాకు చాలా నమ్మకంగా ఉంది. నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాను, బలమైన సమాజం ముందు మన కుటుంబం నుంచే మొదలవ్వాలి. నేను నా కుటుంబాన్ని బలమైన కుటుంబంగా నేను నిర్మించుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా అంతే బలంగా నిర్మించుకుంటాను. నా పిల్లలను కూడా సమాజానికి ఉపయోగపడేలాగా పెంచాలని కోరుకుంటున్నాను.